everyone, this is Akshita. I am teaching class 9 physics chapter 10 sound. ప్రీవియస్ వీడియోలో మనం సౌండ్ ఈజ్ ఏ ఎనర్జీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని తెలుసుకున్నాం. అలాగే ఈ సౌండ్ వచ్చేసి త్రూ ఎయిర్ ద్వారా ట్రావెల్ అవుతుంది అని కూడా తెలుసుకున్నాం అన్నమాట. అలాగే మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్స్లో ముందుగా మనం వేవ్ లెంత్ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. సరే, వేవ్ లెంత్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. At any given instant, the density of air is different at different places along the direction in which sound is moving. సో ఇక్కడ సౌండ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. For a source like a tuning fork, the distance between the consecutive position of maximum density like compressions like C and E in the above figure 6 or minimum density rarefactions like B and E as shown in figure 6 remain the same. సో ఇక్కడ మనం ట్యూనింగ్ ఫోక్స్ని యూజ్ చేసి ఇక్కడ సౌండ్ అనేది వైబ్రేటింగ్ బాడీస్ ద్వారా సౌండ్ అనేది వస్తుంది అని తెలుసుకున్నాం కదా. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ 6 ఇచ్చారు చూడండి, ఫిగర్ 6లో గ్రాఫ్ ఇచ్చారు. సో ఈ గ్రాఫ్లో మనకి ఏం తెలుస్తుందంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ పొజిషన్ ఆఫ్ ద మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుంది కదా. సో కంప్రెషన్స్ మధ్య ఉన్నటువంటి మ్యాక్సిమం డెన్సిటీనే ఏమంటున్నారంటే లైక్ సి అండ్ ఈకి మధ్య ఉన్నటువంటి దాన్ని కంప్రెషన్స్ అంటాం, అంటే అక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే రేర్ ఫ్యాక్షన్స్ అంటే మినిమం డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈ గ్రాఫ్లో బి అండ్ ఈకి మధ్య రేర్ ఫ్యాక్షన్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. సో రిప్రజెంట్ చేశారు, మీకు నేను ఆ ఫిగర్ని చూపిస్తాను, వెయిట్. సో ఇక్కడ చూపించారు చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇక్కడ మనకు ఈ ABCDF మనకు కనిపిస్తున్నారు కదా రిప్రజెంటేషన్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు సి అండ్ ఈ కనిపిస్తున్నాయి కదా, వీటిని కంప్రెషన్స్ అంటాం అనమాట, అంటే డెన్సిటీ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. అలాగే మనం బి వద్ద అండ్ నెక్స్ట్ డి ఆర్ ఎఫ్ వద్ద చూసుకున్నట్టయితే రేర్ ఫ్యాక్షన్స్ అంటాం అనమాట, అంటే మినిమం డెన్సిటీ కలిగి ఉంటుంది. సో ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫిగర్ 6ని మళ్ళీ మీకు ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఈ పీక్ గ్రాఫ్ ఉంటుంది కదా, సో దీన్నే క్రస్ట్ అంటాం అనమాట. అలాగే మనకి ఇక్కడ వ్యాలీ ఫామ్గా కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వ్యాలీగా. సో ఈ వ్యాలీ ఫామ్ని మనం అంటే లోతుగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ట్రఫ్ అంటున్నాం అనమాట. సో ఇది ఒక మనకు చూపించినటువంటి ఫిగర్ డెన్సిటీ ఉన్నటువంటి గ్రాఫ్ అన్నమాట. సక్సెసివ్ క్రెస్ట్ అంటే ఇక్కడ ఈ క్రెస్ట్ నుంచి నెక్స్ట్ క్రెస్ట్ వరకు ఫామ్ అయినటువంటి డిస్టెన్స్నే ల్యాండా అంటున్నాం. దీన్నే వేవ్ లెంగ్త్ కూడా అనొచ్చు అనమాట. సో వేవ్ లెంగ్త్ని మనం దేంట్లో యూనిట్స్లో మెజర్ చేస్తామంటే ల్యాండా. సో ఈ పేరాకి వచ్చేద్దాం మనం. ఇక్కడ చూపించిన ఫిగర్ ప్రకారము రిమైన్స్ సేమ్ ఉంటాయని చెప్తున్నారు. సో దీస్ వాల్యూస్ గెట్ రిపీటెడ్ ఆఫ్టర్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. అలాగే ఈ విధంగా వాల్యూస్ అనేవి రిపీట్ చేస్తూనే ఉండాలి, తర్వాత ఫిక్స్డ్ డిస్టెన్స్ అనేవి ఏర్పడుతుంది. దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ద వేవ్. ఎస్, ఇందాకనే నేను చెప్పాను కదా, ఆ సక్సెసివ్ క్రెస్ట్ అంటే ఒక సక్సెసివ్ క్రెస్ట్ నుంచి నెక్స్ట్ ఒక క్రెస్ట్ ఫామ్ అయిందంటే దాన్ని సక్సెసివ్ క్రెస్ట్ డిస్టెన్స్ అంటాం అనమాట. సో ఆ డిస్టెన్స్ని ఏమంటున్నాం, వేవ్ లెంగ్త్ అంటున్నాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద గ్రీక్ లెటర్ ల్యాండా, రీడ్ యాజ్ ల్యాండా. దీన్నే మనం ల్యాండాగా చదువుకోవాలన్నమాట. దీన్ని వేవ్ లెంగ్త్ అంటాం. వీ కెన్ డిఫైన్ వేవ్ లెంగ్త్ యాజ్ ఫాలోస్. సో వేవ్ లెంగ్త్ని మనం ఎలా డిఫైన్ చేస్తామో ఇక్కడ కింద ఇచ్చారు, దాన్ని చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఆర్ టూ కాన్సిక్యూటివ్ రేర్ఫాక్షన్ ఈజ్ కాల్డ్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ అలాగే టూ కాన్సిక్యూటివ్ రేర్ ఫ్యాక్షన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని వేవ్ లెంగ్త్ ఆఫ్ ఏ సౌండ్ అని చెప్తున్నారు. బీయింగ్ ఏ లెంగ్త్, వేవ్ లెంగ్త్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్స్. SI యూనిట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఈజ్ మీటర్. సో లెంగ్త్ కాబట్టి వేవ్ లెంగ్త్ని మనం ఇక్కడ వేవ్ లెంగ్త్లో లెంగ్త్ ఉంది. సో ఇక్కడ మనం కొలుస్తున్నది ఏంటి, టూ కాన్సిక్యూటివ్ రేర్ ఫ్యాక్షన్స్ అండ్ టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. సో డిస్టెన్స్ని మనం లెంగ్త్లోనే కదా, సో లెంగ్త్ ద్వారా మెజర్ చేస్తాం కాబట్టి వేవ్ లెంగ్త్ కూడా మీటర్స్లో మెజర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వేవ్ లెంగ్త్ యొక్క SI యూనిట్ ఏంటి, మీటర్.
ఫిగర్ 7 ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు, సక్సెసివ్ క్రెస్ట్ లేదా సక్సెసివ్ ట్రఫ్. సో ఇక్కడ నుంచి మనకు ట్రఫ్ అనేది ఫామ్ అయింది కదా. సో ఈ మధ్య ఈ ట్రఫ్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని లాంబ్డాగా డినోట్ చేస్తాము. అలాగే ఇక్కడ పైన ఉన్నటువంటి వాటికి ఏమంటాం మనం, క్రెస్ట్ అంటాం. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని లాంబ్డా. సో ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మనకు సౌండ్లో సెకండ్ ఏంటి, యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అంటే చూద్దాం. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఇన్ ఎయిర్ కెన్ బి డెస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఆర్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఆర్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద లేయర్స్ ఆఫ్ ద ఎయిర్. ఇక్కడ సౌండ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని డెస్క్రైబ్ చేయాలంటే ఒకటి ఎయిర్ యొక్క డెన్సిటీ ద్వారా అయినా చెప్పుకోవచ్చు, లేదా ఎయిర్ యొక్క ప్రెషర్ ద్వారా చెప్పుకోవచ్చు, లేదా ఎయిర్లో ఉన్నటువంటి లేయర్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ని బేస్ చేసుకొని కూడా మనం యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ వేవ్ని చెప్పుకోవచ్చు అన్నమాట. You know that when sound travels in air, the layers of air move to and fro, causing compressions and rarefactions. ఎస్, ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, సౌండ్ అనేది ఎయిర్ ద్వారా ట్రావెల్ చేస్తోంది. అక్కడ ఎయిర్లో ఉన్నటువంటి లేయర్స్ ద్వారా ఇక్కడ లేయర్స్ ఏమవుతున్నాయి, టు అండ్ ఫ్రో మూవ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మనకు ఎయిర్ ద్వారా సౌండ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ద డెన్సిటీ అండ్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ అట్ ఏ ప్లేసెస్ వ్యారీస్. సో ఈ విధంగా అక్కడ మూవ్ అవుతూ టు అండ్ ఫ్రో మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ యొక్క ప్రెషర్ కానీ డెన్సిటీ కానీ ప్లేస్ మారుతున్న కొద్దీ వ్యారీస్ అంటే చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్స్ వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద నార్మల్ టు రీచ్ ఏ మ్యాక్సిమమ్ అండ్ దెన్ రెడ్యూసెస్ ఏ మినిమమ్. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి నార్మల్ నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట దీన్ని మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి. సో మినిమం రీచ్ అవ్వాలంటే రెడ్యూస్ అవుతూ ఉంటుంది దీని యొక్క వాల్యూ. Amplitude of density of medium is the maximum variation in the density when sound wave passes through it. సో ఇక్కడ మనం మీడియం యొక్క డెన్సిటీ ఉంటుంది కదా. సో డెన్సిటీ యొక్క యాంప్లిట్యూడ్ని చెప్పుకోవాలంటే ఇక్కడ డెన్సిటీలో మ్యాక్సిమం వేరియేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే సౌండ్ వేవ్స్ అనేవి పాస్ అవుతాయో దాని ద్వారా అప్పుడు మనకు యాంప్లిట్యూడ్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ మీడియం అనేది మ్యాక్సిమం వేరియేషన్గా కనిపిస్తోంది. సిమిలర్లీ వీ కెన్ డిఫైన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ప్రెషర్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ ఎ మీడియం వెన్ సౌండ్ ట్రావెల్స్ త్రూ ఇట్. సో ఏ విధంగా అయితే మనం ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ మీడియం యాంప్లిట్యూడ్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ మీడియంని ఎలా అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో ఆ విధంగానే యాంప్లిట్యూడ్ ఆఫ్ ప్రెషర్ని అలాగే యాంప్లిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని కూడా మనం సౌండ్ ట్రావెల్ అవుతున్నప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఫిగర్ 8 చూడండి, యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఇచ్చారు. సో దీన్ని యాంప్లిట్యూడ్ అంటాము, దీన్ని యాంప్లిట్యూడ్ అంటాము అనమాట. Thus, the maximum disturbance of particles in the medium on either side of mean position is called amplitude of a wave. Amplitude of a wave అంటే ఏంటి? సో ఇక్కడ మీడియంలో పార్టికల్స్ యొక్క మ్యాక్సిమం డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి కదా ఎప్పుడు మీన్ పొజిషన్లో, అటువైపు ఇటువైపు జరుగుతుంటాయి కదా ఈ మ్యాక్సిమం డిస్టర్బెన్స్ అనేవి. సో దీన్నే యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ అంటాము. Which means the maximum disturbance of particles in the medium on either side of mean position is called amplitude of wave. It is usually represented by a letter A. సో లాంబ్డాని నేనే చెప్పేసాను కదా. వేవ్ లెంత్ని మనం ఎలా డినోట్ చేస్తాము, ఒక గ్రీక్ లెటర్ ఉంది దాన్ని లాంబ్డా అంటున్నాం. సో ఇక్కడ మనం యాంప్లిట్యూడ్ని ఏతో రిప్రజెంట్ చేస్తామన్నమాట. The units of amplitude depends on which terms the amplitude is being described. ఇక్కడ యాంప్లిట్యూడ్ యొక్క ఈ యూనిట్స్ ఉంటాయి కదా. సో ఈ యూనిట్స్ దేని మీద డిపెండ్ అయితే ఇక్కడ మనం యాంప్లిట్యూడ్గా తీసుకున్నటువంటి టర్మ్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. బికాజ్ ఇఫ్ సౌండ్ వేవ్ ఈజ్ మూవింగ్ త్రూ ఎయిర్ వి డిస్క్రైబ్ యాంప్లిట్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ ప్రెషర్. ఒకవేళ సౌండ్ వేవ్ అనేది ఎయిర్ ద్వారా మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు యాంప్లిట్యూడ్ని మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు, ఒకటి టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అలాగే ప్రెషర్ని యూస్ చేసి మనం ఈ యాంప్లిట్యూడ్ యొక్క యూనిట్స్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. If a sound wave is moving in solids, we describe amplitude in terms of displacement of particles from their mean position. ఒకవేళ సాలిడ్స్లో కనుక ఈ సౌండ్ వేవ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటే యాంప్లిట్యూడ్ని మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్ బేస్ చేసుకొని చెప్పొచ్చు అనమాట.
సరే ఇక్కడ మనకు టర్మ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ యాంప్లిట్యూడ్ యొక్క డిస్క్రైబింగ్ టర్మ్స్ ఇచ్చారు. సో డెన్సిటీ తీసుకుంటే యూనిట్స్ ఏమవుతాయి అప్పుడు kg/m³ అవుతుంది. ప్రెషర్ తీసుకుంటే ప్రెషర్కు మనకు యూనిట్స్ ఏంటి పాస్కల్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, సో డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మీటర్లో మనం యూనిట్గా మెషర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్ వచ్చేసి టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ ఎంత పడుతుంది, అలాగే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది దాని గురించి చూద్దాం. We know that when sound is propagating through a medium, the density of medium oscillates between a maximum value and a minimum value. సో ఎప్పుడైతే సౌండ్ అనేది మీడియం ద్వారా ప్రాపగేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మీడియం యొక్క డెన్సిటీ ఏమవుతుందంటే మ్యాక్సిమం వాల్యూకు మినిమం వాల్యూకు మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఏం చెప్తున్నాను ఇక్కడ, సౌండ్ ఎప్పుడైతే ప్రాపగేటింగ్ అవుతూ ఉంటుందో మీడియం ద్వారా అప్పుడు ఈ మీడియం యొక్క డెన్సిటీ ఏమవుతూ ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూకు మినిమం వాల్యూకు మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటుందన్నమాట. The time taken to complete one oscillation of the density of the medium is called the time period of the sound wave. ఇక్కడ వన్ ఆసిలేషన్ని కంప్లీట్ చేయడానికి తీసుకున్నటువంటి టైంని మెషర్ చేస్తామన్నమాట. సో ఆ టైంని ఏమంటున్నాం, టైం పీరియడ్ ఆఫ్ సౌండ్ వేవ్ అంటున్నాం. ఇక్కడ మీడియం యొక్క డెన్సిటీలో వన్ కంప్లీట్ ఆసిలేషన్ జరుగుతుంటుంది కదా, దానికి ఎంతైతే టైం పడుతుందో దాన్నే టైం పీరియడ్ ఆఫ్ ద సౌండ్ వేవ్ అని అంటాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ టీ. ఇక్కడ మనం టైం పీరియడ్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, టీ. ఇట్స్ SI యూనిట్ ఈజ్ సెకండ్. సో దీని యొక్క SI యూనిట్ స్టాండర్డ్ యూనిట్స్ ఏముంటాయి, సెకండ్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎ క్వాంటిటీ దట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు టైం పీరియడ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఒక క్వాంటిటీ అన్నమాట, ఇది టైం పీరియడ్కు చాలా రిలేటెడ్గా ఉంటుంది. వీ కెన్ డిఫైన్ దట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్ యాజ్ ఫాలోస్. సో మనం సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటున్నారు. ఏ విధంగా చూద్దాం ఇప్పుడు. ద నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద మీడియం అట్ ఎ ప్లేస్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్. సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఒక ప్లేస్లో పర్ యూనిట్ టైంకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ మీడియం జరుగుతుందో సో దాన్నే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్ అంటాము. సో ద నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ద మీడియం అట్ ఎ ప్లేస్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్. We usually use the Greek letter nu, read as nu to denote frequency. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీని గ్రీక్ లెటర్ యూజ్ చేసి డినోట్ చేస్తామన్నమాట. దీన్ని మనం ఎలా చదవాలంటే న్యూ అని చదవాలన్నమాట. సో జస్ట్ లైక్ వి లాగే ఉంటుంది, దీన్ని మనం న్యూ అని రీడ్ చేయాలి. రిలేషన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్లో థర్డ్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం. సరే ఈ టైం పీరియడ్కు ఫ్రీక్వెన్సీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉందో చూద్దాం. లెట్ us find the relationship between frequency and time period. సరే ఇప్పుడు ఫ్రీక్వెన్సీకు టైం పీరియడ్కు ఉన్నటువంటి రిలేషన్షిప్ని చూద్దాం. టేక్ ద టైమ్ టేకన్ ఫర్ న్యూ ఆసిలేషన్స్ ఈక్వల్స్ టు 1 సెకండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఆసిలేషన్స్ జరుగుతున్నాయి అనుకోండి, దానికి టైం ఎంత తీసుకొని ఉంటుందో దాన్ని 1 సెకండ్ కనుక తీసుకోవాలి. టైం టేకన్ ఫర్ 1 ఆసిలేషన్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనకు 1 ఆసిలేషన్ జరుగుతుందంటే ఎంత ఉండాలి, 1/న్యూ ఇంటూ సెకండ్స్. సో టైం ఎంత తీసుకుంటున్నాం కాబట్టి SI యూనిట్స్ ఏంటి, టైంకు సెకండ్స్. బట్ టైం టేకన్ ఫర్ 1 ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ ద టైం పీరియడ్ T and the number of oscillations per second is called the frequency nu. కానీ మనకేం తెలుసు, ఒక ఆసిలేషన్కు టైం ఎంత తీసుకుంటుంది అంటే ఆ టైం ఎంత తీసుకుంటుందో దాన్నే మనం టైం పీరియడ్ అంటాము. దీన్ని టీతో డినోట్ చేస్తామన్నమాట. అలాగే ఒక సెకండ్కు నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎంత ఉంటాయో దాన్నే ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ డినోటెడ్ బై న్యూ అని తెలుసుకున్నాం. సో హియర్ ద ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఆర్ రిలేటెడ్ యాజ్ T ఈక్వల్స్ టు 1/న్యూనా. ఇక్కడ ఎంతైతే టైం పీరియడ్ తీసుకున్నామో అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ 1/న్యూగా తీసుకుంటున్నాం అనమాట. సో ఏంటి, T ఈక్వల్స్ టు 1/న్యూ. సో ఈ న్యూని యూతులు పంపించి టీని యూతులు తెచ్చుకుంటే న్యూ ఈక్వల్స్ టు 1/T. దిస్ ఈస్ ద రిలేషన్ అనమాట.
The SI unit of frequency is hertz. It is named after Heinrich Rudolf Hertz. ఇతని పేరు తర్వాత అంటే ఇతని పేరుని యూజ్ చేసి ఈ ఫ్రీక్వెన్సీ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి హెర్ట్జ్గా పెట్టారనమాట. హెర్ట్జ్ అంటాం, హెచ్జెడ్తో డినోట్ చేస్తాం. Heinrich Rudolf Hertz was born on 22 February 1857 in Hamburg, Germany and educated at the University of Berlin. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రీక్వెన్సీ యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి హెర్ట్జ్ అని. సో ఇతని పేరుని యూజ్ చేశారంటే ఏంటి అంటే ఈ హెన్రిచ్ రుడోల్ఫ్ హెర్ట్జ్ వచ్చేసి 1857 ఫిబ్రవరి 22న జన్మించారనమాట. ఎక్కడ జర్మనీలో ఉన్నటువంటి హాంబర్గ్లో జన్మించారు. సో ఇతను వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్లో తన యొక్క ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశారనమాట. హీ వాజ్ ద ఫస్ట్ టు కన్క్లూజివ్లీ ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇతనే అనమాట ఫస్ట్గా ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేశాడంట. ఏంటి ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. He laid the foundation for future development of radio, telephone, telegraph and even television. సో అలాగే ఇతను ఒక ఫౌండేషన్ని కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఒక ఫౌండేషన్ని కూడా నిర్మించాడు. ఏంటి అంటే ఈ ఫౌండేషన్ వచ్చేసి దేన్ని డెవలప్మెంట్ చేయడానికి మెయిన్గా రేడియోని, టెలిఫోన్స్ని, టెలిగ్రాఫ్ని అలాగే టెలివిజన్ని కూడా మనం చూస్తాం కదా టీవీస్ని, వీటిని డెవలప్మెంట్ చేయడానికి ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ ఫౌండేషన్ని కూడా స్థాపించాడంట. ఈ ఆల్సో డిస్కవర్డ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ విచ్ వాజ్ లాటర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్. అలాగే ఇతను ఇంకా ఏం డిస్కవర్ చేశారంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కూడా డిస్కవర్ చేశాడనమాట. సో ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇతను కనుక్కోవడం జరుగుతోంది. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాజ్ నేమ్డ్ హెర్ట్జ్ ఇన్ హిస్ ఆనర్. సో ఇతనికి గౌరవప్రదంగా మనం ఉండాలి కాబట్టి ఇతని నేమ్ని యూజ్ చేసి మనం ఫ్రీక్వెన్సీకు ఎస్ఐ యూనిట్గా చెప్పుకుంటున్నాం. ఏంటి హెర్ట్జ్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లార్జర్ యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ యూనిట్ వచ్చేసి హెర్ట్జ్ అని చెప్పుకున్నాం. సరే ఇక్కడ ఇంకా లార్జర్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో కిలో హెర్ట్జ్. సో మనకు ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటని తెలుసు, హెర్ట్జ్ అని తెలుసు. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు, కిలో హెర్ట్జ్ ఈక్వల్స్ టు 10³ హెర్ట్జెస్. అంటే 10³ అంటే ఏంటి, 1000, 10 10s 100, 100 10s 1000. సో 1000 హెర్ట్జెస్ అనమాట. మెగా హెర్ట్జ్ సో 10⁶. అండ్ నెక్స్ట్ గిగా హెర్ట్జ్ 10⁹ హెర్ట్జ్. టెరా హెర్ట్జ్ 10⁻12 హెర్ట్జెస్. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ యొక్క లార్జర్ యూనిట్స్ అనమాట ఇవి. ఎగ్జాంపుల్ 1, ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. సో దాని సొల్యూషన్ కూడా ఇచ్చారు, చూద్దాం. ఫైండ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద వేవ్ హూస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 500 హెర్ట్జెస్. సో ఇక్కడ వేవ్ యొక్క టైం పీరియడ్ని తెలుసుకోమంటారు అనమాట. కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీని ఇచ్చారు, ఎంత, 500 హెర్ట్జెస్ ఇచ్చారు. సో మనకు యాజ్ పర్ ద రిలేషన్ ప్రకారం టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ప్రకారం T = 1/μ అని తెలుసు. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, T అంటే ఏంటో తెలుసుకోవాలి. సో T = 1/500 seconds. సో వాట్ వి గెట్, సో 1/500 వేసుకుంటే మనకు టైం ఎంత వస్తుంది, 0.002 seconds. సో ఈ విధంగా ఫార్ములాను బేస్ చేసుకొని మనం క్లియర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు థింక్ అండ్ డిస్కస్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు, మీరు వర్కౌట్ చేయండి. నెక్స్ట్ 4th క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్. ఇప్పుడు మనం వేవ్ లెంగ్త్ తెలుసుకున్నాం, అలాగే యాంప్లిట్యూడ్ తెలుసుకున్నాం, నెక్స్ట్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 4th వన్ ఏంటి, స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్. ద డిస్టెన్స్ బై విచ్ ఏ పాయింట్ ఆన్ ద వేవ్ such as a compressions or rarefactions travels in unit time is called speed of sound wave. అంటే కంప్రెషన్స్ అలాగే రేర్ఫాక్షన్స్ ఉంటాయి కదా, వీటి మీద ఒక సర్టెన్ పాయింట్లో డిస్టెన్స్ అనేది తీసుకున్నట్టయితే, అంటే యూనిట్ టైంలో ట్రావెల్ చేసినట్టయితే దీన్ని మనం స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ అంటున్నాం.
లెట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ వేవ్ ఇన్ t సెకండ్స్ ఈక్వల్స్ టు లాంబ్డా మీటర్స్. సరే ఇప్పుడు ఒక వేవ్ వచ్చేసి సర్టెన్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది అనుకో t సెకండ్స్లో, దెన్ అప్పుడు మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది? లాంబ్డా మీటర్స్. లాంబ్డాకు SI యూనిట్స్ ఏంటి? మీటర్స్. సో వేవ్ లెంగ్త్ అంటేనే మనకు అక్కడ వేవ్ లెంగ్త్ ఉంది కాబట్టి మీటర్స్లో కొలుస్తాం. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ వేవ్ ఇన్ 1 సెకండ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై t మీటర్స్. సో 1 సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే లాంబ్డా బై t మీటర్స్గా చెప్పుకోవచ్చు. దస్ బై డెఫినేషన్ స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ v ఈక్వల్స్ టు లాంబ్డా బై t, టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు డెఫినేషన్ ప్రకారంగా మనం ఏం చెప్పుకోవచ్చు? సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ ఎంత? v ఈక్వల్స్ టు లాంబ్డా బై t. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. సో మనకు ఫ్రీక్వెన్సీ, వి నో దట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు న్యూ ఈక్వల్స్ టు 1 by t. This is the equation 2. So from equation 1 and 2 we get v equals to so lambda by t enta. So t equals to 1 by nu. Yes, 1 by nu. Then v equals to nu lambda. స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్. సో ఈక్వేషన్ ప్రకారంగా ఏం చెప్పుకోవచ్చు? స్పీడ్ v అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్, న్యూ ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్. స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్. The speed of a sound wave depends on the properties such as the temperature and the nature of medium in which it is traveling. ఇక్కడ సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ వచ్చేసి దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ టెంపరేచర్, అలాగే ఆ మీడియం దేని ద్వారా అయితే, నేచర్ ఆఫ్ మీడియం అంటే దేని ద్వారా అయితే ట్రావెల్ చేస్తుందో అటువంటి ప్రాపర్టీస్ మీద డిపెండ్ అవుతుందన్నమాట ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్. But the speed of sound remains almost the same for all frequencies in a given medium under the same physical conditions. కానీ సౌండ్ యొక్క స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఎలా ఉంటుంది? రిమైన్స్ సేమ్ ఉంటుంది అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా. ఎప్పుడు? సేమ్ ఫిజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు. ఇన్ కామన్ స్పీచ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ రెఫర్స్ టు ద స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి? ఎయిర్లో సౌండ్ వేవ్స్ యొక్క స్పీడ్ ఎంతో దాన్ని మనం స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటాం. హౌఎవర్ స్పీడ్ ఆఫ్ సౌండ్ వ్యారీస్ ఫ్రమ్ సబ్స్టాన్స్ టు సబ్స్టాన్స్. సో ఇక్కడ మనం ఎయిర్స్లో లేదా సర్టైన్ సాలిడ్స్లో ఈ విధంగా సబ్స్టాన్స్కు ఈ సౌండ్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, వ్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ లిక్విడ్స్ అండ్ నాన్ పోరస్ సాలిడ్స్ దాన్ ఇట్ డస్ ఇన్ ఎయిర్. సౌండ్ అనేది లిక్విడ్స్లో ఫాస్టర్గా ట్రావెల్ చేస్తుంది అనమాట. అలాగే నాన్ పోరస్ సాలిడ్స్లో దాన్ ఇట్ డస్ ఇన్ ఎయిర్లో కన్నా లిక్విడ్స్లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంది, అలాగే నాన్ పోరస్ సాలిడ్స్లో కూడా ట్రావెల్ చేస్తుంది అనమాట ఎయిర్తో పోల్చుకున్నట్టయితే. ఇట్ ట్రావెల్స్ అబౌట్ 4.3 times ఫాస్టర్ ఇన్ వాటర్. సో ఇక్కడ వాటర్లో వచ్చేసి 4.3 times ఫాస్టర్గా ట్రావెల్ చేస్తుంది ఏంటి? సౌండ్. అది కూడా ఎంత ఇచ్చారంటే 1484 మీటర్ పర్ సెకండ్ అంత త్వరగా ట్రావెల్ చేస్తుందంట. అండ్ నియర్లీ 15 times యాజ్ ఫాస్ట్ ఇన్ ఐరన్. అలాగే ఐరన్లో చూసుకున్నట్టయితే 15 times ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది దాన్ ఇన్ ఎయిర్ అట్ 20 degrees Celsius. In dry air at 20 degrees Celsius, the speed of sound is 343.2 meter per second. సో ఇక్కడ 20 degrees కలిగినటువంటి డ్రై ఎయిర్లో వచ్చేసి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత ఉంటుందంటే 343 meter per second ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ 1236 km/h or about 1 kilometer in 3 seconds. సో ఎంత ఉంటుందంట? 3 secondsకు 1 kilometer వరకు ఉంటుందన్నమాట. అండ్ థింక్ అండ్ డిస్కస్ ఇచ్చారు. డ్యూరింగ్ ఏ థండర్ స్టోమ్ ఇఫ్ యూ నోట్ ఏ 3 second డిలే బిట్వీన్ ద ఫ్లాష్ ఆఫ్ లైటనింగ్ అండ్ సౌండ్ ఆఫ్ థండర్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఆఫ్ ద థండర్ స్టోమ్ ఫ్రమ్ యూ. సో ఏం చెప్తున్నారంటే ఉరుములు మెరుపులు వస్తుంటాయి కదా, ఒకవేళ 3 seconds లేట్ అయితే ఒక ఫ్లాష్, ఒక లైటనింగ్ వస్తుంటుంది కదా మెరుపులు, సో మెరుపులకి అలాగే సౌండ్కు 3 seconds డిలే చేసినట్టయితే అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు
అంటే మనం దాన్ని క్లియర్గా యాక్టివిటీని చేసినట్టయితేనే మనకు తెలుస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ 2, ఇన్ ఏ సర్టైన్ గ్యాస్ ఏ సోర్స్ ప్రొడ్యూసర్స్ 40,000 compression and 40,000 rarefaction pulses in 1 second. When the second compression pulse is produced, ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఒక గ్యాస్ వచ్చేసి ఒక సోర్స్ ఒక సర్టెన్ గ్యాస్లో ఒక సోర్స్ వచ్చేసి 40,000 కంప్రెషన్స్ని అలాగే 40,000 రేర్ ఫ్యాక్షన్స్ పల్సెస్ని 1 సెకండ్లో ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నారు. వెన్ ద సెకండ్ కంప్రెషన్ పల్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఎప్పుడైతే సెకండ్ కంప్రెషన్ పల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. ద ఫస్ట్ ఈజ్ 1 సెంటీమీటర్ అవే ఫ్రమ్ ద సోర్స్. కానీ అంతకుముందు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే సెకండ్ కంప్రెషన్ ఫామ్ అవుతుందో ఫస్ట్ వచ్చేసి సోర్స్కు చాలా దూరంగా ఉంటుందన్నమాట. క్యాల్కులేట్ ద వేవ్ స్పీడ్. సో వేవ్ స్పీడ్ని క్యాల్కులేట్ చేయమంటున్నారు. చూద్దాం సొల్యూషన్. వి నో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కంప్రెషన్ ఆర్ రేర్ఫాక్షన్ పల్సెస్ ట్రావెల్ పర్ సెకండ్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ దేనికి సమానంగా ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫంక్షన్స్ ఉంటాయో పర్ సెకండ్కు దానికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో ఫ్రీక్వెన్సీ V = 40,000 హెర్ట్జ్గా చెప్పుకోవచ్చు. వేవ్ లెంగ్త్ లాంబ్డా = డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఆర్ రేర్ ఫ్యాక్షన్స్ పల్సెస్. సో ఇక్కడ లాంబ్డా ఏంటి, 1 సెంటీమీటర్ అనమాట. ఫ్రమ్ V = సో జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసేవి ఇవన్నీ. V = V న్యూ. సో లాంబ్డా 1 ఇచ్చారు, న్యూ ఇంత 40,000. సో వి గెట్ వాట్ దిస్ అనమాట. సో మనం సెంటీమీటర్లోకి ఉంది కాబట్టి V డిస్టెన్స్ ప్రకారం మనకు మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డూ యూ నో, మీకు తెలుసా, సోనిక్ బూమ్. ఈ సోనిక్ బూమ్ గురించి చూద్దాం. When a body moves with a speed which is greater than the speed of sound in air, it is said to be traveling at supersonic speed. సో ఎప్పుడైతే సౌండ్ ఎయిర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా ఎక్కువ అయినటువంటి స్పీడ్తో కలిగినటువంటి ఒక బాడీ మూవ్ అవుతున్నట్టయితే దాన్ని మనం ఏం చెప్తూ ఉంటాము, ట్రావెలింగ్ అట్ సూపర్సోనిక్ స్పీడ్గా చెప్పుకుంటున్నాం. జెట్ ఫైటర్స్, బుల్లెట్స్ ఎక్సెట్రా ఆఫెన్ ట్రావెల్ అట్ సూపర్సోనిక్ స్పీడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే జెట్ ఫైటర్స్, బుల్లెట్స్ ఇచ్చారు. ఇవి సూపర్సోనిక్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తాయన్నమాట. అంటే ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా చాలా వేగంగా ఆ బాడీ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే జెట్ ఫైటర్స్ అలాగే బుల్లెట్స్. వెన్ ఏ సౌండ్ ప్రొడ్యూసింగ్ సోర్స్ moves with a speed higher than that of sound, it produces a shock waves in air. సో ఎప్పుడైతే సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందో అక్కడ సోర్స్ అనేది ఉంటుంది కదా, హయ్యర్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటుందన్నమాట ఆ సౌండ్ కన్నా. సో ఈ విధంగా అక్కడ షాక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఎయిర్లో. దీస్ వేవ్స్ క్యారీ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ షాక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఈ షాక్ వేవ్స్ వచ్చేసి ఎనర్జీని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటాయన్నమాట. దే ప్రొడ్యూస్ ఎ వెరీ షార్ప్ అండ్ లౌడ్ సౌండ్ కాల్డ్ ద సోనిక్ బూమ్. సో ఇవి క్యారీ చేస్తుంటున్నప్పుడు అవి వెరీ షార్ప్ అండ్ లౌడ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. దీన్నే సోనిక్ బూమ్ అని అంటాం. The sonic boom produced by supersonic aircraft is accompanied by waves that have enough energy to shatter glass and even damage buildings. సో ఇక్కడ సోనిక్ బూమ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే సూపర్సోనిక్ క్రాఫ్ట్ అనేది ఎప్పుడైతే ఈ వేవ్స్కు అకంపెనీ తోడు వస్తుందో అప్పుడు కావాల్సినటువంటి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఇవి వచ్చినప్పుడు బిల్డింగ్స్ని డ్యామేజ్ చేసేటువంటి అవకాశం అలాగే గ్లాసెస్ పగిలిపోయేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. సో ఏంటి, ఈ సోనిక్ బూమ్ ప్రొడ్యూస్ అయినప్పుడు. సో ఇక్కడ దాకా మనం ఏం చెప్పుకున్నాం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ గురించి చెప్పుకున్నాం. ఏంటి, వేవ్ లెంగ్త్, యాంప్లిట్యూడ్ అండ్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పుకున్నాం. లాస్ట్ వన్ గురించి ఏంటి మనం చెప్పుకునింది అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ గురించి చెప్పుకున్నాం. సో ఈ 4 మొత్తం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ అన్నమాట. అలాగే సోనిక్ బూమ్ గురించి చెప్పుకున్నాం. ఈ సోనిక్ బూమ్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఒక లౌడ్ నాయిస్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఆ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు సోర్స్ మూవ్ అవుతూ ఉంటుందో అక్కడ స్పీడ్గా
ట్రావెల్ చేస్తూ వస్తుందన్నమాట. అప్పుడు అక్కడ షాక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ షాక్ వేవ్స్ వచ్చేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి వెరీ షార్ప్ అండ్ లౌడ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్నే మనం సోనిక్ బూమ్ అని అంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం.